నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కుప్పం నియోజకవర్గం మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోట లాంటిది. ఈ నియోజకవర్గానికి చంద్రబాబు 35 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి ఇది చంద్రబాబు సొంత నియోజకవర్గం కాదు, చంద్రగిరి ఆయన సొంత నియోజకవర్గం. 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ నుంచి గెలిచిన చంద్రబాబు 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకట్రామానాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత బాబు టీడీపీలో చేరారు. 1985 ఎన్నికల్లో బాబు పోటీ చేయలేదు. తర్వాత చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకు మారారు. ఇక్కడి నుంచి 7 సార్లు గెలిచిన చంద్రబాబు కుప్పంకు గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. నిజంగా బాబు నియోజకవర్గం మారుస్తున్నారా? కుప్పం ఆయనకు అచ్చిరాలేదా? ఆ విశేషాలేమిటో ఈ స్టోరీలో చూద్దాం. లో బాబు ఇక్కడ కేవలం 6,918 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1994 నాటికి ఆ మెజారిటీ 56,588 ఓట్లకు చేరుకుంది. 1999 నాటికి ఆ మెజారిటీ 65,687 ఓట్లకు పెరిగింది. ఎప్పుడైతే నాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుప్పంపై దృష్టి పెట్టారో అప్పటి నుంచి మెజారిటీ తగ్గుతోంది. 2004లో బాబు మెజారిటీ 59,508 ఓట్లకే పరిమితమయ్యింది. 2009 నాటికి మరికొంత తగ్గి 46,066 ఓట్ల దగ్గరాగింది. దీంతో బాబు జాగ్రత్త పడ్డారు. పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ 2014 ఎన్నికల్లో మెజారిటీ పెద్దగా పెరగలేదు. 47,121 ఓట్లను అధిగమించలేదు. 2019 ఎన్నికల్లో 70,000 మెజారిటీ ఓట్లతో బాబును గెలిపించాలని ఆయన సతీమణి భువనేశ్వరి టెలికాన్ఫరెన్సులు పెట్టి నేతలను కోరారు. ఎన్నో తాయిలాలు ప్రకటించారు. అయినా వైసీపీ నేత జగన్ వేవ్ లో బాబు మెజారిటీ 29,993 ఓట్లకే పరిమితమయ్యింది. కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఒక దశలో బాబు ఓడిపోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. మెజారిటీ దాదాపు 17,000 తగ్గింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టలేదని, లోకల్ నేతలను పట్టించుకోవడం లేదని, అందుకే మెజారిటీ తగ్గిందని అప్పట్లో మీడియాకు ఓటర్లు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. మొత్తం మీద బాబు కుప్పంలో 7 సార్లు గెలవడం గొప్ప విషయమే. అభివృద్ధి పనులు కొన్ని చేశారు. కానీ ఒక సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చేయాల్సిన స్థాయిలో పనులు చేయలేదని అక్కడి ఓటర్ల మనోగతం. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. స్థానిక ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఏమిటో పరిశీలించుకోకుండా చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, ప్రజాస్వామ్యం ఓడిపోయిందంటూ వ్యాఖ్యలు చేసి పరోక్షంగా ఓటమిని అంగీకరించారు. 2004 నుంచే కుప్పంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ కు లేదా వైసీపీకి గట్టి అభ్యర్థులు లేరు. అనుకూల మీడియా కుప్పంలో డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు బాబును అప్రమత్తం చేయాల్సింది పోయి కేవలం భజనకే ప్రాముఖ్యత ఇచ్చాయి. దీంతో కుప్పంలో పార్టీ బలం తగ్గింది. ఈ క్రమంలో ఈ ఓటమి భారంతో బాబు కుప్పం వదిలి వేరే నియోజకవర్గం చూసుకుంటారని ఆయన వ్యతిరేకులు ప్రచారం చేశారు. 2019 ఎన్నికలకు ముందు కూడా బాబు నియోజకవర్గం మారుస్తారని ప్రచారం జరిగింది. కానీ మారలేదు. ఇటీవల బాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలు కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. చంద్రబాబు కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేయవచ్చు అని కూడా అంటున్నారు. ఇక కుప్పం అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో భరత్ పోటీ చేయనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తనయుడే భరత్. 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చంద్రమౌళే చంద్రబాబుపై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అంతకుముందు 1999, 2004, 2009లో చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ తరపున ఎం సుబ్రహ్మణ్యరెడ్డి పోటీ చేశారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భరత్
కుప్పంలో వైసీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ అసంతృప్త నేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసేలా చేశారు. కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ గెలుచుకుంది. కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించిన తరువాత వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. మరోవైపు స్థానిక సంస్థల కోటాలో భరత్ ను వైసీపీ ఎమ్మెల్సీ చేసింది. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టడంతో భరత్ మరింత దూకుడును పెంచారు. తన తండ్రి చంద్రమౌళి చంద్రబాబుపై విజయం సాధించలేకపోయినా వచ్చే ఎన్నికల్లో బాబుపై తాను విజయం సాధిస్తానని భరత్ ధీమాతో ఉన్నారు. కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎలాగైనా చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పెద్దిరెడ్డి చంద్రబాబు యూనివర్సిటీ రాజకీయాల నుంచి ప్రత్యర్థులు. ఇక హంద్రే నీవా ప్రాజెక్టు ద్వారా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మను కుప్పంకు తీసుకొచ్చామని సీఎం జగన్ అంటున్నారు. కుప్పంకు నీళ్లిస్తామన్న మాటను నిలబెట్టుకున్నామన్నారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా 3 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు కుప్పంకు నీళ్లు తీసుకొని రాలేదని జగన్ ప్రశ్నించడంతో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. బాబు హయాంలో ఈ ప్రాజెక్టు కొంత పూర్తయినా జగన్ హయాంలో నీళ్లు కుప్పం చేరాయి. ఈ అంశాన్ని సొమ్ము చేసుకోవాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బాబు నియోజకవర్గం మారుస్తారా, కుప్పం నుంచే పోటీ చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. బాబు సన్నిహితులు కొందరు ఆయన కుప్పం వదిలి ఎక్కడికి పోరని అంటున్నారు. నియోజకవర్గం మారడం అంటే అంత సులభం కాదు. దానికి చాలా లెక్కలుంటాయి. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బాబు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.